నమస్తే అండి అందరికీ. పార్టీలు ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపైన 2.5 సంవత్సరాల క్రితం దూరమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఏ మళ్ళీ తిరిగి రాబోతున్నాడని సోషల్ మీడియా పరంగా పోస్టులు వేయడం జరిగింది. సరే, ఆ పోస్టులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళు మాట్లాడటం జరిగింది. సరే, మనమంతా ఒకటే విషయం తెలుసుకోవాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు వేరే పార్టీల్లోకి వెళ్ళి లేదు తటస్థంగా ఉండి కొన్ని పార్టీలకి అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన, పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన బురద చల్లారు. కానీ ఏదైతే ఈ గోవింద్ అంజుబాబు అనే వ్యక్తి ఉన్నాడో, మెగా ఫ్యామిలీని నమ్ముకున్న వ్యక్తి, మెగా ఫ్యామిలీ వల్లే తనకు ఐడెంటిఫికేషన్ వచ్చింది. అది ఎన్నో సందర్భాల్లో కూడా నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తి పైన ఎలక్షన్కి ముందు ఆరోపణలు రావడం, సరే ఆరోపణల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది పార్టీ విశ్లేషణ చేసిందా చేయలేదా అనేది అదంతా పార్టీ కూడా కొంత నిజ నిర్ధారణ కమిటీ కింద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అతన్ని దూరం పెట్టారని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. నాదెండ్ల మనోహర్ గారు 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి అదే అంజుబాబును పార్టీకి దగ్గర చేయబోతున్నారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నాదెండ్ల మనోహర్ గారు అంటే జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు పార్టీ అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నడిచినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఈ అంజుబాబు అనే వ్యక్తి ఎలాంటి వాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి పైన ఏం జరిగిందనేది నేడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాదెండ్ల మనోహర్ గారు తీసుకెళ్ళిపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీకి అలాంటి వ్యక్తులను దగ్గర చేయడం కోసం నాదెండ్ల మనోహర్ గారు కృషి చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొంతమంది సస్పెండ్ల విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని పార్టీలో కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేసిన వ్యక్తులైతే దూరం పెడదామనే ఆలోచనతో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇలా పార్టీకి దూరమైన వ్యక్తులు వారి స్వార్థం చూసుకొని పార్టీని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎలక్షన్కి ముందు పార్టీకి దూరమైనటువంటి విజయవాడ మహేష్ కానివ్వండి, పోతన మహేష్ కానివ్వండి, కన్నా రజనీ కానివ్వండి, అద్దేపల్లి శ్రీధర్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి పైన, ఆయన జీవితం పైన బురద జల్లినటువంటి వ్యక్తులు. కానీ అంజుబాబు అనే వ్యక్తి ఏ రోజు కూడా మెగా ఫ్యామిలీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ నేటికి ఎక్కడా కూడా ఒక చిన్న మాట అందలేదు. కానీ తెలుసుకోవాలి, కొన్నిసార్లు రాజకీయంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. కొంతమంది సన్నిహితంగా అంజుబాబు మాత్రం ఎందుకుంటున్నాడు, అంజుబాబు ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, అంజుబాబు ఏదో చేస్తున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించారనేది కూడా అంజుబాబుకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారు చొరవ తీసుకొని అంజుబాబు విషయంలో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారితో ఏ విధంగా మాట్లాడి మళ్ళీ పార్టీకి దగ్గర చేయాలని చూస్తాం అనేది కూడా శుభపరిణామంగా అందరూ భావించాలి. అలాగే కొంతమంది వ్యక్తులు పార్టీ కోసం రాయపాటి అరుణ్ కానివ్వండి, కిరణ్ రాయల్ కానివ్వండి, ఉత్తరాంధ్ర నుంచి ముక్కా శ్రీనివాస్ కానివ్వండి, ఇలా చాలామంది ఫైర్ బ్రాండ్ వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి కోసం కలబడి నిలబడిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకు అన్యాయం జరగడానికి వీల్లేదు అనేది పార్టీ భావన. దానిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ గారు పార్టీ యొక్క పరిస్థితులను కానివ్వండి, పార్టీ యొక్క వ్యవహారాలను కూడా అన్ని చక్కబెట్టడానికి మరికొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వబోతున్నారు అనేది పార్టీ పరంగా విశ్లేషణ జరుగుతూ ఉంది.